a bold channel. Bold YouTube channel is equal to bold YouTube channel. అందులో మేము స్టాండప్ కామెడీ అప్లోడ్ చేసాము, పబ్లిక్ టాక్ అప్లోడ్ చేసాము. ఒక బోల్డ్ క్వశ్చన్, ఒక డబుల్ మీనింగ్ క్వశ్చన్ లేదా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఒక పబ్లిక్ దగ్గర తీసుకెళ్ళి మైక్ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వారానికి ఎన్నిసార్లు మాస్టర్బేషన్ చేసుకుంటారు, ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గర్ల్స్ బ్లూ ఫిల్మ్స్ చూస్తారా, థర్డ్ క్వశ్చన్. అండ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. మిమ్మల్ని మీరు అద్దంలో నేకెడ్గా బట్టలు లేకుండా ఎప్పుడైనా చూసుకున్నారా, ఏమని ఫీల్ అవుతారు? దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ అవర్ ఓన్. ఇట్స్ అవర్ విష్. ఓకే, ఇవే క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగి చెప్తారు. ఐ కెన్ సే ఇట్. అండ్ మీరు చూడండి పబ్లిక్ టాక్స్ సూపర్ వ్యూస్ వెళ్తాయి తెలుసా. గర్ల్స్ చెప్తారు, బాయ్స్ ఆన్సర్ చెప్తారు. వాట్స్ రాంగ్? లుక్, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ, వీఆర్ లివింగ్ ఇన్ అ ప్లేస్ వేర్ వీ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ లిబర్టీ. నేను ఒక్కటే చెప్తానండి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయను. ఇట్స్ చెప్తాను. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి, పబ్లిక్ టాక్స్ మస్తు ఉంటాయి. అమ్మాయిలందరూ ఆన్సర్ చెప్తారు, అబ్బాయిలు చెప్తారు. సూపర్ కామెడీగా ఉంటుంది. ఓకే, మీరు ఎన్నిసార్లు చేస్తారు అయితే రోజుకి? వాట్? మాస్టర్బేషన్. I don't do masturbation every day, like once in a month or something. Yeah, of course, self-satisfaction is very important to the person, to the human being, because we are human beings with hormones and feelings. So, ఓకే, పాన్ ఎక్కువ చూస్తారంట. no. మీకు జానీ సిన్స్ అంటే బాగా ఇష్టం. అదే ఇంటర్వ్యూలో అడుగుతుంటారనమాట, జస్ట్ టు గెయిన్ ద వ్యూస్ అండ్ ఆల్. పాన్ ఎక్కువ చూడడం ఏదో జస్ట్ ఇట్లా, మేడం మీరు పాన్ ఎక్కువ చూస్తారంటే కదా మేడం, అలా ఇలా ఇలా అని అడుగుతుంటారు. అది అక్కడ మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపించాలి, అంత సీన్ లేదు. ఐల్ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు యు ఆర్ నాట్ ఎ కిడ్ హూ ఈస్ ఈటింగ్ లాలీపాప్ ఎవ్రీడే. నువ్వు బోల్డ్ ఫిల్మ్స్ చూడడానికి ఇష్టపడతావు, యాక్షన్ ఫిల్మ్స్ చూడడానికి ఇష్టపడతావు, మసాలా ఫిల్మ్స్ చూడడానికి ఇష్టపడతావు, వెబ్ సిరీస్ చూస్తారు. మనకి ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఇంత ఐ మీన్ లైక్ సీరియస్లీ ఇట్లా చెప్పకూడదు కానీ కొంతమంది ఇట్లా చెప్తుంటారు, కానీ మన వాళ్ళే ఎక్కువ వెబ్ సిరీస్ చూస్తుంటారు తెలుసా. అమెజాన్ ప్రైమ్లో, హాట్స్టార్లో ఇంట్రెస్ట్ బాగుంటుందని చెప్పి నా వీడియో, ఆ వెబ్ సిరీస్ ముందు నా వీడియో ఏంది, మిర్జాపూర్. మీకు వచ్చిన వెబ్ సిరీస్లో ఛాన్సెస్ ఏమన్నా? మిర్జాపూర్ ఎంతమంది చూడలేదు? మిర్జాపూర్ మున్నా భాయ్ ఎంతమందికి తెలియదు? ఈ డైలాగ్ ఎంత ఫేమస్, అంత వీడు ఉందా నీ ఒంట్లో, లంజల గుంపలు పడేసేలా. ఈ డైలాగ్ ఎంతమందికి తెలియదు చెప్పు? అందరికీ తెలుసు, మీమ్స్లో రాస్తారు, అవునా. ఇప్పుడు ఐ విల్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. నువ్వు ఈ యూట్యూబ్లో ఇలాంటివి క్రియేట్ చేసి ఏం నేర్పిస్తున్నావు అంటే, మీమ్స్లో కూడా బరాబర్ గట్టిగా వేసుకుంటారు, ట్రోల్స్లో డబుల్ మీనింగ్ మాటలు అట్లా. అప్పుడు అలా నువ్వు అందరినీ ఇంటర్వ్యూ చేస్తావా? చిల్ ధనుష్, ఇట్స్ ఓకే. వీఆర్ నాట్ కిడ్స్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కారు. అరే యార్, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పిల్లలందరూ టీవీ ముందు కూర్చొని కిస్ సీన్ ముద్దు సీన్స్ చూసుకునే రోజులు అవి. అట్లా ఏం లేదు. ఒకవేళ మేము అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను కూడా యాక్సెప్ట్ చేశాను, బోల్డ్ ఫిల్మ్స్ చూడడం వల్ల అందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటే మేము క్లియర్గా రాస్తాం కదండి. మీరు లోపల యూట్యూబ్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇది గలీజ్ దాన్ని మీకు అర్థం రాసింది ఎప్పటికీ ఎవరు ఫాలో అవ్వరు. ఫాలో కాకపోతే అది నీ మిస్టేక్, నీ చదువుకి అర్థం లేదనమాట. చదువుతావు కదా, లైక్ యూ విల్ రీడ్ దేర్ రైట్. నువ్వు అక్కడ చదువుతావు, ఏమంటారు అక్కడ చూడకూడదు, ఇది 18+ వీడియో కాంటెంట్, బోల్డ్ వీడియోని రాస్తాం. అది అంటే వాళ్ళకి తీటుంటే చూస్తారు, ఇంకేం చేస్తాం. మీ వల్ల ఇంకో నలుగురు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. మీరు ఇట్లా బట్టలు ఇప్పి రోడ్ మీదకి వచ్చేసి ఫేమస్ అవ్వాలంటే ఇది ఒక బోల్డ్ కంటెంట్ తీసుకుంటేనే ఫేమస్ అవుతాం. ఐ లవ్ ఫేమ్ టు బి ఆనెస్ట్. ఐ లవ్ ద రికగ్నిషన్. దాన్ని ఏమంటారు, ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ రావట్లేదు. గుర్తింపు ఎవరికి ఇష్టం ఉండదు. అరే కాక మీకు కావాల్సిన గుర్తింపు వచ్చింది అనుకుంటున్నారా? టిక్టాక్ స్టార్, అరే లే నాకు ఐ డోంట్ వాంట్ పీపుల్, నాకు ఒక 1,000,000 పీపుల్ లేదా 1,000 పీపుల్ రికగ్నైజ్ చేయాలని ఎప్పుడు అనుకున్నా. అలా అనుకుంటే నేను టిక్టాక్ చేసేదాన్ని. రికగ్నైజేషన్ గురించి మాట్లాడలేదు. లెట్ మీ కంప్లీట్ ఇట్ ప్లీజ్. టిక్టాక్ నేను చేసేదాన్ని. లుక్, నేను అనుకుంటాను నాకు బెటర్ బాడీ ఉంది, మంచి సాంగ్స్ ఉంటాయి టిక్టాక్లో, రోజు అప్లోడ్ చేయొచ్చు, ఇట్లా గెయిన్ చేయొచ్చు, ఏమంటారు ఫేమ్. మంచి ఫేమ్ రావటం వేరు, బోల్డ్ ఫేమ్ రావటం. నో, ఐ టెల్ యూ ద బోల్డ్ ఫేమ్. నువ్వు అంటున్నావు కదా, బోల్డ్ ఫేమ్ అయినా గ్రాప్ చేయడానికి, అసలు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫేమ్ క్రియేట్ చేయడానికి ఐ వుడ్ హ్యావ్ డన్ టిక్టాక్ ఆర్ డబ్ స్మాష్ ఆర్ సంథింగ్. ఐ నెవర్ డూ. ఐ మీన్ లైక్ ఎప్పుడో నాకు తెలియకుండా, ఏదో ఒకసారి నాకు తెలియకుండా చిన్నప్పుడు ఒక టిక్టాక్ పిచ్చి ఒక డబ్ స్మాష్ అప్లోడ్ చేశాను అనుకుంటే, చూడిదార్లో ఏదో కాఫీ పట్టుకొని, అది కూడా ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా. అలాంటి ప్రాసెస్ ఉన్నాయి కదా, టిక్టాక్లు చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఏమైనా వీడియోస్ చేసుకోవచ్చు, మంచి షార్ట్ ఫిల్మ్స్ చేసుకోవచ్చు. మంచి ఇప్పుడు ఒక అమ్మాయికి టిక్టాక్ చేయడం ఇష్టం కాబట్టి అది చేస్తుంది, నాకు ఇది చేయడం కాబట్టి ఇది చేస్తున్నా. బోల్డ్ కంటెంట్ మీద మంచి షార్ట్ ఫిల్మ్స్ వచ్చింది, ఒక మెసేజ్ ఇస్తూ మంచి షార్ట్ ఫిల్మ్స్. ఎందుకు లేదు, మెసేజ్ ఇచ్చింది ఉన్నాయి, బొచ్చడు బరాబర్ ఉన్నాయి నా. వేరే చూడు కాక అందుకే అడిగినాను. నేను ఇంటర్వ్యూ కూర్చున్న ముందు నువ్వు నావేమేమి వీడియోస్ చూసి వచ్చినావు అని అడిగిన. మీ వీడియోస్ చూసాను కొన్ని, అన్ని బోల్డ్ కంటెంట్ ఉన్నాయి కూడా, మొత్తం క్లీవేజ్ గురించి బోల్డ్ కంటెంటే ఉంది మొత్తం. ఎందుకు ఒకటే బోల్డ్ కంటెంట్ మీద వెళ్తున్నారు? బికాజ్ ఇట్ సూట్స్ ఫర్ మీ.
నేను నార్మల్ కామెడీ చేస్తే నా ముఖానికి సూట్ కాదు అండ్ నాకు చేయడం రాదు. ఐ గెస్ ఇప్పుడు స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు, టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్ రైటర్స్. యాక్షన్ సినిమా అందరు హీరోలు తీస్తే సూట్ కాదు, అట్టర్ ఫ్లాప్ అవుతుంది. కొందరు తీసినా సూట్ అవుతుంది. వాడు ఎంత పెద్ద బడ్జెట్ పెట్టి తీసినా కూడా, ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా హీరో అయినా ఎవరైనా కూడా, అది ఐమ్ టెలింగ్ యూ, అది మాట్లాడడం రాదేమో. బోల్డ్ ప్రత్యూష మ్యాగీ అనిపించుకోవాలనుకుంటున్నారు ఒక ట్యాగ్ లైన్ కాదు, నాకు ఇది సూటబుల్ కాబట్టి ఇది, దట్స్ ఇట్. బికాస్ యూ కాంట్ సీ మీ ఇన్ శారీ, నేను అస్సలు బాగుండను. యూ కాంట్ సీ మీ ఇన్ చూడీదార్, నేను అస్సలు బాగుండను. అంటే ఇట్లా ఉన్నానంటే ఇది నాకు చాలా ఇష్టమైన డ్రెస్ అనమాట. సో ఇంటర్వ్యూ అందరు చూస్తారు కాబట్టి జర కొంచెం బెటర్గా కనిపించాలి. ఎక్స్పోజింగ్ అని అంటారు, ఎక్స్పోజింగ్ అని కూడా నేను క్లివేజ్ కనిపించేలా డ్రెస్ వేసుకునేదాన్ని. ఐ హ్యావ్ వెరీ డీప్, నాకు ఇష్టం ఈ మెరూన్ కలర్ ఇష్టం, నాకు ఈ డ్రెస్ ఇష్టం. బిఫోర్ ఇంటర్వ్యూస్లో కూడా ఐ విల్ బి వేరింగ్ ప్యాంట్ షర్ట్. మీరు చూడండి, ఇంటర్వ్యూ ఇచ్చాను, చాలా పెద్ద మంచి యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. యా ఐఎమ్ లైక్ ఓకే ఫైన్. ఓకే, అట్లాగే మనకి పెద్ద సినిమాలు ఏం చూసుకున్నా కూడా ఒక కాస్టింగ్ వచ్చిన ఒక ఇష్యూ అయితే ఉంటుంది, కరెక్ట్, కన్ఫర్మ్గా అడుగుతారు. అట్లా మీరు ఈ ఇండస్ట్రీలో ఎవరైనా అడిగారు అట్లాగా? నేను అడగమని నన్ను ఎవరైనా అడిగారు? ఐ డిడ్ంట్ గెట్ యూ. మిమ్మల్ని ఎవరైనా అడిగారు? మీరు ఇండస్ట్రీలో ఎవరినైనా అడగండి, నాకు అసలు ఇండస్ట్రీలో ఎన్ని ఫిల్మ్ ఆఫీసెస్ ఉన్నాయో తెలియదు, ఏం తెలీదు. నేను ఎప్పుడు ఏ ఫిల్మ్ ఆఫీస్కి వెళ్ళి సార్ నాకు ఈ పాత్ర ఇవ్వండి అని ఎప్పుడు అడగలేదు. ఐ మీన్ టు సే ఐ నెవర్ ట్రైడ్ ఫర్ క్యారెక్టర్. అస్సలు ఇప్పుడు మళ్ళీ కొంతమంది అంటారు, నువ్వు ఇంత బోల్డ్గా యూట్యూబ్లో చేసుకునే బదులు ఇదేదో ఎక్స్ప్రెసింగ్, ఇదేదో మాటలు అక్కడ చూపించుకుంటే అది వెబ్ సిరీస్ ఏదో వస్తాయి కదనే అని చెప్తారు. నాకెందుకు, ఐ నెవర్ ట్రైడ్. నాకేమనిపించింది అంటే ఆనెస్ట్లీ దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ ఫర్ ద ఛాన్స్ అండ్ యు ఆర్ ద వన్ ఇన్ దాట్. నువ్వు అనుకుంటావు నీకు ఆ ఛాన్స్ అంటే ఆ లిస్ట్, ఆ లేన్లో ఎంతోమంది ఉంటారు, అక్కడ నీకు రాదు లేదా టైం వేస్ట్ ఎందుకు? ఇప్పుడు యు నో ఇట్ రైట్, ఇప్పుడు మన తెలుగులో చాలామంది ఫైట్ చేస్తారు, కాస్టింగ్ కౌచ్ ఉంది, అది ఇది ఉందని చెప్పి. అవసరమా? జాబ్ ఉంది కదా, చదువుకున్నాను కదా కష్టపడి. అరే యార్, డిగ్రీ పర్మిషన్ విమెన్స్ కాలేజ్లో లైక్ విమెన్స్ కాలేజ్ అంటే ఓన్లీ స్త్రీల కాలేజ్లో నువ్వు సీట్ సంపాదించి ఓకే కష్టపడి పర్మిషన్ అడిగి రెగ్యులర్ డిగ్రీ చేసి అండ్ రోజు కాలేజ్కి వెళ్ళకుండా ఇటు జాబ్ చేసి కొంచెం డబ్బులు సంపాదించి ఇది ఇంట్లో చేసి నీ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నావు. ఫైన్, దట్ ఈస్ ఫైన్. నీకు నచ్చినప్పుడు, నీకు ఇష్టం ఉన్నప్పుడు ఇలా ఒక యూట్యూబ్ వీడియో పెట్టేసుకో. ఐ నెవర్ ట్రైడ్. ఒకవేళ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. నేను మళ్ళీ చెప్పాను, ముందు వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అది ఎలాంటి పాత్ర అయినా సరే నేను చేయడానికి సిద్ధం. బికాస్ ఒక మంచి హీరో ఉన్న సినిమాలో, ఒక మంచి హీరోయిన్ ఉన్న సినిమాలో, అది పని మనిషి క్యారెక్టర్ అయినా లేదా బాత్రూమ్ కడిగే క్యారెక్టర్ అయినా నీకు పాత్ర రావడం అంటే ఆ 3 గంటల సినిమాలో అందులో ఒక చిన్న నీకు పాత్ర రావడం అది నీ అదృష్టం. యూ షుడ్ నాట్ డినై ఇట్ సేయింగ్ ఓ నువ్వు నేను ఈ క్యారెక్టర్ చేయను, ఈ క్యారెక్టర్ నేను ఎందుకు చేస్తా. ఐ నెవర్ డూ దాట్. ఒకవేళ వస్తే ఖచ్చితంగా చేస్తా, ఖచ్చితంగా. జాబ్ మాత్రం మానేను. ఓకే, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. నేను 24 years old, 1997 born, 13th June నా డేట్ ఆఫ్ బర్త్. అండ్ ఐఎమ్ జస్ట్ గ్రాడ్యుయేటెడ్ BA ఇంగ్లీష్ లిటరేచర్, మళ్ళీ MA చేస్తాను, MA లిటరేచర్ కూడా చేస్తాను. సింపుల్. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంటే సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ దేర్. మేము చాలా పూర్ ఫ్యామిలీ కాబట్టి లైక్ ఏం లేని ఫ్యామిలీ అనమాట. అండ్